హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ముఖ్యంగా బిగినర్స్‌కి. అదేంటంటే మనం లైనింగ్ బ్లౌజ్‌ని స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ కానీ, ఫిట్టింగ్ కానీ పర్ఫెక్ట్‌గా కుదరాలి అంటే ఫస్ట్ మనం లైనింగ్‌ని మెయిన్ పీస్‌ని ముడతలు రాకుండా నీట్‌గా జాయింట్ చేసుకోవాలి. అయితే ఈ లైనింగ్‌ని మెయిన్ పీస్‌ని జాయింట్ చేసేటప్పుడు చాలా మందికి ఎక్కువగా ముడతలొస్తూ ఉంటాయి. ముఖ్యంగా బిగినర్స్‌కి. వాళ్ళు ఒకటికి 4 సార్లు కుట్టుకుంటూ, విప్పుకుంటూ ఉంటారు. అయితే మీకు అలాంటి ప్రాబ్లమ్ అనేది రాకుండా, అది ఎలాంటి క్లాత్ అయినా సరే, ఫినిషింగ్ నీట్‌గా రావాలి అంటే, ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్‌ని తీసుకొని, రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని, రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇదొచ్చేసి రాంగ్ సైడ్ అనమాట. ఇలా పెట్టేసుకున్న తరువాత, ఇప్పుడు లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా! మనం లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు, మెయిన్ క్లాత్‌కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్‌ని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇదొచ్చేసి గమ్ బాటిల్ అండి. మనకి ఈ బాటిల్ కాస్ట్ వచ్చేసి 17 రూపీస్ అయితే పడుతుంది. మీరు ఒక్క బాటిల్ తీసుకున్నారు అంటే మీకు చాలా బ్లౌజెస్‌కి అయితే వస్తుందండి. ఇప్పుడు మనం ఈ గమ్ తోటి ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఫస్ట్ అయితే లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. మరీ దూరంగా పెట్టొద్దండి. అలా అని దగ్గరగా కూడా పెట్టనవసరం లేదు. డాట్‌కి మధ్యలో హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంటే సరిపోతుంది. చూసారు కదా! ఇప్పుడు నేను ఎలా అయితే డాట్స్ పెడుతున్నానో మీరు కూడా అలాగే డాట్స్ పెట్టుకోండి. లైనింగ్‌కి ఎంత వీలైతే అంత చివరన పెట్టుకోవాలి. మీరు మరలా పావించి, హాఫ్ ఇంచి ఇవతల పెట్టారనుకోండి, అప్పుడేమవుతుందంటే మనం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత గమ్ము మరకలు కనిపిస్తాయన్నమాట. అదే మీరు ఈ విధంగా లైనింగ్‌కి ఎడ్జిని పెట్టుకున్నారు అంటే మనకి ఖర్చులోకెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఈ మరకలనేవి కనిపించవు. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మీ చేత్తో ఒకసారి ప్రెస్ చేయండి. అంటే మనం ఎక్కడైతే డాట్స్ పెట్టామో ఈ డాట్స్ మీద ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇటువైపున కూడా అదే విధంగా డాట్స్ పెట్టుకోవాలి. ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి క్లాత్ అయినా సరే అంటే సిల్కు, పట్టు, ఫ్యాన్సీ, నెట్టెడ్ ఏ క్లాత్ అయినా సరే మనకి ముడతలనేవి రాకుండా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్‌గా వస్తుంది. అలాగే మనం ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్‌ని తక్కువ టైంలో స్టిచ్ చేసుకోవచ్చు. అంటే మనకి బ్లౌజ్ స్టిచ్ చేయాలి అంటే 1 అవర్ టైం పడుతుందనుకోండి. ఈ విధంగా జాయింట్ చేసేసుకున్నాము అంటే హాఫ్ అన్ అవర్‌లో స్టిచ్ చేసేసుకోవచ్చనమాట. ఫినిషింగ్ వస్తుంది. అలాగే మనకి ఫిట్టింగ్ కూడా నీట్‌గా కుదురుతుంది. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకోండి. మనం ఎక్కడైతే డాట్స్ పెట్టామో ఈ డాట్స్ మీద ఈ విధంగా ఒకసారి ఐరన్ చేసేసుకోండి. ఇలా ఐరన్ చేసుకోవడం వల్ల మనకి లైనింగ్, మెయిన్ పీస్ వెంటనే జాయింట్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి, అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే ఇలానే ఒక 5 మినిట్స్ ఉంచారు అంటే మీకు నీట్‌గా జాయింట్ అయిపోతుంది. చూసారా? ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్‌ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్‌ని జాయింట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని జాయింట్ చేసుకోవాలి. చూడండి ఈ ఫ్రంట్ పార్ట్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ మనం మెయిన్ క్లాత్‌ని తీసుకొని రైట్ సైడ్, రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు మరలా లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం ఫ్రంట్ పార్ట్‌లు 2 కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఉక్స్ పట్టి, కాజా పట్టి సైడ్ 2 ఎదురెదురుగా ఉండాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌ని ఏ విధంగా అయితే జాయింట్ చేసుకున్నామో ఈ ఫ్రంట్ పార్ట్‌ని కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకోవాలి.
ఫ్రంట్ పార్ట్ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఈ హ్యాండ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్ని తీసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని చూడండి, నాకైతే ఇక్కడ హ్యాండ్స్కి జాయింట్లు పడ్డాయండి. అంటే మనం హ్యాండ్స్కి జాయింట్లు వేసినప్పుడు ఖర్చు అయితే కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకి ఈ ఖర్చు వచ్చేసి కింది వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా. మనకి హ్యాండ్కి జాయింట్లు పడినప్పుడు ఈ ఖర్చు అనేది కింది వైపునకు ఉండేలాగా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒక వైపున లోత్ తీసుకుంటాం కదా. ఈ లోత్ తీసుకున్న వైపు రెండు కూడా మనకి ఇలా పక్క పక్కనే రావాలన్నమాట. మీరు ఇలా చెక్ చేసుకోకుండా ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్స్ని జాయింట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి హ్యాండ్స్ రెండు కూడా ఒకే వైపుకి వచ్చేస్తాయి అనమాట. హ్యాండ్స్ రెండు ఒకే వైపుకి వచ్చాయి అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం పోతుంది. ఓకేనా. హ్యాండ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకొని జాయింట్ చేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా అయితే జాయింట్ చేసుకున్నామో ఈ హ్యాండ్స్ని కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయింట్ చేసుకోవాలి. చూడండి, మనం బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకొని జాయింట్ చేసుకున్నాం కదా. కానీ ఈ షేప్ బెల్ట్ని జాయింట్ చేసుకునేటప్పుడు మాత్రం మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం షేప్ బెల్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూసారా, మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం టక్స్ పెట్టుకుంటాం కదా. ఈ టక్స్ పెట్టుకున్న వైపు రెండు కూడా మనకి ఇలా పక్క పక్కనే వచ్చేలా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. అలాగే మీరు ఈ షేప్ బెల్ట్ని జాయింట్ చేసుకునేటప్పుడు చుట్టూ జాయింట్ చేసుకోకూడదండి, ఈ కింది వైపున మాత్రమే జాయింట్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం ఈ షేప్ బెల్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ కింది వైపున స్టిచ్ చేసుకొని మరలా ఈ షేప్ బెల్ట్ని తిరగేసుకుంటాం కదా. అందుకని చెప్పేసి మనం ఈ కింది వైపున మాత్రమే జాయింట్ చేసుకోవాలి. ఇవి చిన్న పీసులే కాబట్టి మనం మిషన్ మీదైనా సరే ఈజీగా జాయింట్ చేసేసుకోవచ్చండి. మెయిన్ మనం జాయింట్ చేసుకోవాల్సినవి వచ్చేసి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్. ఇవి 3 జాయింట్ చేసేసుకున్నాము అంటే సరిపోతుంది అనమాట. ఇవి మీ ఇష్టం, మీరు మిషన్ మీద అయినా జాయింట్ చేసుకోండి, లేదంటే ఇలా గమ్తో అయినా జాయింట్ చేసేసుకోండి. షేప్ బెల్ట్ని కూడా జాయింట్ చేసేసుకున్నాం కదా. చూసారు కదా. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇవి వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇవి వచ్చేసి హ్యాండ్స్, ఇవి వచ్చేసి షేప్ బెల్ట్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. మనం లైనింగ్ బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే ఫస్ట్ మనం లైనింగ్ని మెయిన్ పీస్ని ఇప్పుడు నేను చూపించిన విధంగా ముడతలు రాకుండా నీట్గా జాయింట్ చేసుకోవాలి. చూసారు కదా, మిషన్తో పని లేకుండా లైనింగ్ని మెయిన్ పీస్ని ఈ విధంగా గమ్తో జాయింట్ చేసేసుకున్నాము అంటే అది ఎలాంటి క్లాత్ అయినా సరే ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట. అలాగే మనం ఇలా జాయింట్ చేసేసుకోవడం వల్ల బ్లౌజ్ని తక్కువ టైంలో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.